పిఠాపురం నియోజకవర్గంలో గల ఇటుకు బట్టి ఓనర్లు అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మర్రెడ్డి ఇన్ఛార్జ్, మన జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ద్వారానే బట్టీలన్నీ నష్టాల్లో ఉండిపోయాయి. ఎందుకంటే ఈ మట్టి రేట్లు కానీ మెటీరియల్ రేట్లు కానీ బాగా పెరిగిపోయి నష్టాల వల్ల వాటిని కొంచెం ఆదుకోవాలని చెప్పి రిక్వెస్ట్ పెడితే, సరే మట్టి రేటు ఎంత అవుతుందని సరే అడగడం జరిగింది. ఎంక్వైరీ చేశారు. 7,000 8,000 లారీ అవుతుందంటే, సరే గవర్నమెంట్ కట్టాల్సిన కట్టుకోండి, కట్టి మీరు తోలుకోండి, మీకు ఫ్రీగా మట్టి వచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మర్రెడ్డి గారు చెప్పడం, మేము తిరిగి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి వాటి కట్టి వాటి పర్మిషన్ తీసుకొచ్చుకుని 10 రోజులు అవుతుంది. 10 రోజుల క్రితం మొదలుపెట్టారు. వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత మొదలుపెట్టారు. సరే విరవాడలో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు ఏదో పడుతున్నారులే జనసేన కుర్రోళ్ళు అందరూ అని చెప్పి నేను కూడా వెళ్ళలేదు. వాళ్ళని వెళ్తాను. ఇంకా రేపుతో పర్మిషన్ దగ్గరికి వచ్చింది. ఇక్కడేమో మిగిలిన ఊళ్ళో ఎవరో మాకు మట్టి రావట్లేదు, ఏంటి పరిస్థితి, విరవాడ వాళ్ళు తప్పించి మాకు ఎవరికి ఇవ్వనంటున్నారని చెప్పి నాకు ఫోన్ చేశారు. మర్రెడ్డి గారు కూడా ఏం జరుగుతుంది ఈసారి కనుక్కోండి, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఒకసారి చూడండి, మీరే తిరిగి మళ్ళీ మీకే నాకు తెలదంటే ఎలాగా అంటే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళాను. అసలు ఏం జరుగుతుందో కనుక్కుందాం అని వెళ్ళాను. అయితే అప్పటికే అక్కడ బొజ్జ రాంప్రసాద్ అండ్ వాళ్ళ కజిన్స్ ఇంకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ తగు మోటివ్లో ఉన్నారేమో నాకు తెలియదు. కానీ వెళ్ళంటే నీకెందుకు చెప్పాలి, నువ్వెవడో అడగడానికి మమ్మల్ని, నీకు సంబంధం అసలు నీదే ఊరు అని చెప్పి నా మీద పడిపోయి నా షర్ట్ చింపేసి మీద రాబోయేటప్పటికి మా వాళ్ళు 3 వచ్చి అడ్డుపడ్డారు. అడ్డుపడితే వాళ్ళైతే తన్నేసి గుద్దేసి పిడిగుద్దులతో గుద్దేసి నా ఇది హింస పెట్టారు. నన్ను తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడితే పక్కన చైర్లో కూర్చున్నాను నేను దూరంగా. వీళ్ళ దాటుకుని వచ్చి అక్కడికి వచ్చి నా కాలర్ పట్టుకుని పైకి లేపేసి మొత్తం షర్ట్ని ఇదిగో ఇది పరిస్థితి చింపేసి గందరగోళం ఇదంతా ఇవన్నీ గీరేసి ఎవరో లాగుతున్నారేమో అనుకుంటున్నాను. చీర చూస్తే ఇతను లాగేసి మెళ్ళవని చైన్ లాక్కెళ్ళిపోయాడు. ఇది ఒక 8 కాసులు చైను, 3 కాసులేమో దానికి లాకెట్ ఉంటుంది, ఇది ఒక 6 కాసుల బ్రేస్లెట్. ఈ పైకి లేడంలో మొత్తం ఈ బంగారం పోయింది. ఈ అస్తవ్యస్తం చేశారు మొత్తం అంతనే. దాన్ని మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం, చర్యలు తీసుకోమని చెప్పాం. మరి పార్టీ పరంగా కూడా అతని మీద యాక్షన్ తీసుకోమని, అలాగే చట్టపరంగా కూడా పోలీసు వారిని యాక్షన్ తీసుకోమని, పార్టీ అధ్యక్షుల వారిని కూడా పార్టీ పరంగా అతని మీద యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం. ఇలాంటి పరిస్థితులు దేనికి వస్తున్నాయంటే, ఇంతవరకు మట్టి అనేది ఒక వ్యాపారంగా జరిగేది. ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఉచితంగా మట్టిస్తున్నారంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి అలాగే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు వీళ్ళని పేటీఎం బ్యాచ్ కింద వాడుకుని డబ్బులు ఇచ్చి ఇది ఏమైనా చేస్తున్నారేమో నా అనుమానం. ప్రాణహాని అంటే మరి వ్యాపారాన్ని కోటలో జరిగే వ్యాపారాన్ని మనం అడ్డుకట్ట వేసాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇంక అడ్డొచ్చిన వాళ్ళు చంపేస్తామని ఈ మైన్స్లో జరిగేది అదే కదా, ఎవడొడ్డు వస్తే అది చంపేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారనేది నా ఆలోచన కూడా. నమస్తే అండి. పిఠాపురం మండలం ఎర్రవాడ గ్రామం అండి. పాపిడి చెరువు ఉంది సార్. అంతే 18 ఎకరాలు మట్టి తీసుకోవడానికి పర్మిషను కుటీర పరిశ్రమ బట్టీలు మాకు 23-30 సంవత్సరాలు జరుగుతున్నాయి సార్. అవి అందరికీ సమానంగా తోలుకోమని ఇన్ఛార్జి గారి దగ్గరికి మేము వెళ్తే చెప్పారు సార్. అందరికీ సమానంగా తోలమని. ముందు వాళ్ళ ఊరికి తోలుకున్నారు సార్ ఎర్రవాడికి. తర్వాత మా ఊరికి ఇస్తా అన్నారు సార్. ఇస్తానని చెప్పి నిన్న 3 బళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు ఇస్తే మన వాళ్ళు 3 బళ్ళు పెట్టుకున్నాం సార్ నిన్న. ఈ లోపల వాళ్ళకి 500 పెట్టి మనకి 50 పెట్టి మనకి కూడా మిషన్ అడగండి అని మా ఊరిలో అన్నారు సార్. సరేలే అడుగుదామని చెప్పేసి అందరూ కలిపి వెళ్ళామండి. ఈ లోపల మా సారు రాంబాబు గారు కూర్చొని మాట్లాడుతున్నారు సార్. ఆ రాంప్రసాద్ ఆయన మాకు సమాధానం చెప్తున్నాడు సార్. మరి ఈ లోపల మా సారు వీళ్ళు ఇలాగన్నాడటండి రాంబాబు గారు. ఇలాగంట పెట్టి నన్ను అని చెప్పేసి కలపడిపోరు సార్. ఏం జరిగిందన్నది మనం కూడా అక్కడ సరిగా ఒకరు కలపడిపోరు సార్. ఏమీ లేదు సార్ అక్కడ సిచ్యువేషన్. కింద పడగొట్టిస్తే మాకు భయం వేసి టక్ పని భయపడిపోయి వెళ్ళిపోయింది సార్. అందరూ మరి చచ్చిపోతే ఉందండి హార్ట్ పేషెంట్ తలనొప్పి కదా. ఇంక పరిస్థితి ఏంటండి మామూలు సార్. ఇంకేం పడితే ముందు కూడా అందరూ కలిపి మీటింగ్ వేసుకుని బయట ఎక్కడ తోలనాకి వెళ్ళలేదు, మట్టి మేము ఇస్తాం, బట్ ఈ షేర్లో అందరికీ ఇస్తాం మీ మట్టి, మీరు బయట ఎక్కడ తోలితే పంచాయతీ కూడా పోసేస్తా ఉన్నారు సార్. మట్టి మీ అందరూ ఎకరం వాళ్ళు కూలి పని చేసుకుని బట్టలు పెట్టుకున్న వాళ్ళు సార్. అందరూ ఎవడో ఇంతో పెద్దవాళ్ళు లేడు సార్. చెరువు తోటలు తీసేసాక ఫ్యాక్టరీ పోయాక ఈ పరిశ్రమ ఒకటి పెట్టుకున్నాం సార్ అందరూ బతకడం కోసం. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు గవర్నమెంట్ కట్టండి, బయట రాజకీయాలు కానీ ఇంకోళ్ళు కానీ ఎప్పటికే రూపాయి వద్దు, బయట 7,000 అన్నారు కదా, మీరు 2,000కే తోలుకోండి, మీకు ఎవరికే రూపాయి కట్టొద్దు, మీరు ఆ పని చేసుకోండి, చక్కగా తోలుకోండి, మీరే తోలుకోండి, ఎవరికి ఒకరికి ఇవ్వకండి
అని చెప్పి క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయని నన్ను సాజీ గారు మాతో చెప్పారు సార్. మేము అందరూ ఒకళ్ళకాలు ఒకళ్ళు తోలుకుందాం అని చెప్పి అనుకున్నాం సార్. ఇవాళ మా ఊరికి ఎంత రాలేదని మా ఊడు అడగనాకి వెళ్ళాడండి. వాళ్ళు ఏదో చెప్తున్నారండి, ఈ లోపల పక్క వాళ్ళు ఉంటారు కదండి, తగువ మొత్తం కలబడిపోరు సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.